వేసవికాలంలో వచ్చే అకాల వర్షాలకు రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వేడి వాతావరణం, రాత్రి అయితే చిన్నపాటి వర్షం రావడంతో ఈ భిన్న వాతావరణానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండి 7 వాతావరణం, సాయంత్రం చల్లని వాతావరణం కావడంతో ప్రజలు అనారోగ్య సమస్యలు సైతం ఎదుర్కొంటున్నారు. ఈ వేసవికాలంలో ఇటువంటి వాతావరణం సర్వసాధారణం అంటూ విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో పల్నాడు జిల్లాలోని జంగమహేశ్వరపురంలో 40 డిగ్రీలు, నెల్లూరు జిల్లా నెల్లూరులో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు కనిపించటం లేదు. కానీ రాబోయే వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో స్వల్పమైన తగ్గుదల కనిపించే అవకాశం ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతల స్థాయి మిగతా సీజన్స్తో పోల్చినట్టయితే ఎక్కువగానే ఉండాలి. అదే వేసవి అని మనం డిఫైన్ చేస్తాము. ఈ ఉష్ణోగ్రతలతో పాటు మిగతా అనుకూల పరిస్థితులు, తేమ కూడా ఉన్నట్లయితే, ట్రిగ్గరింగ్ మెకానిజమ్స్ సపోర్ట్ చేసినట్టయితే ఉరుములు, మెరుపులు, క్యుములోనింబస్ మేఘాల ద్వారా వచ్చి ఈదురుగాలను కూడా కలిగించే అవకాశం ఉంటుంది. ఇవి సమ్మర్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. ఏపీ ప్రజలకు తీపి కబురంటూ మరొక వార్త చెబుతున్నారు. మరో వారం రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ భిన్న వాతావరణం ఇబ్బందికర వాతావరణం ఇక ఉండదంటూ చెబుతున్నారు. మే నెలాఖరికి ఋతుపవనాలు రావడంతో వేసవి ముగిసినట్టే అని చెబుతున్నారు. ఇకపై జూన్ నుండి నైరుతి ఋతుపవనాలు రాకతో రాష్ట్రం అంతా చల్లని వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. వచ్చే వారం రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాలేదంటూ చెబుతున్నారు. ఒక్కొక్కసారి ఓన్లీ గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయి. కొన్ని చోట్ల దాటికి తోడు తేమ కూడా ఉండే అవకాశం ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు అధికమైన తేమ ఉన్నట్లయితే శరీరం మీద చెమట అనేది ఎవాపరేట్ కాకుండా మీకు డిస్కంఫర్ట్ లేదా అసౌకర్యాన్ని కల్పిస్తుంది. ఓన్లీ గరిష్ట ఉష్ణోగ్రతలు ఉన్నట్టయితే, తేమ తక్కువ ఉన్నట్టయితే మీకు శరీరంలోంచి ఎక్కువ డీహైడ్రేషన్ అయ్యి క్రాంప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటూ మిగతా అనుకూల పరిస్థితులు ఉండడం వలన ఇప్పుడు వర్షాలు కూడా ఉన్నాయి. కొంత అది అలివియేటింగ్ ఎఫెక్ట్ లేదా తగ్గుదల లేదా మీలో ఒక రకమైన అసౌకర్యాన్ని కలిగించకుండా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు లేకపోవడం వలన రాబోయే వారం రోజుల్లో పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం కనిపించడం లేదు.